హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ డ్రామాటిక్ ఛానల్. ఇది వచ్చేసి నాట్ ఏ డ్రామాటిక్, మన లైఫ్లో జరుగుతున్న రియాలిటీ ఆఫ్ డ్రామాటిక్ అనమాట. ఇప్పుడైతే మనం వచ్చేసి అల్లనేరేడుకాయలకి వెళ్దాం అనమాట. ఇంగ్లీష్లో కొందరు జామున్ అంటారు, ఉర్దూలో జామున్ అంటారు, బ్లాక్ జామున్స్ అనేసి. వీటి కోసం అయితే వెళ్దాం అనమాట. యాక్చువల్లీ వీటితో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, కొన్ని వచ్చేసి డిసడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ అడ్వాంటేజెస్ గురించి అయితే మాట్లాడుకుందాం. అడ్వాంటేజ్ ఏంటంటేనా, ఫస్ట్ థింగ్ మనం ఇవి వచ్చేసి హైబ్రిడ్ తిన్నామంటే లైట్గా కొంచెం షుగర్కి వచ్చేసి మంచిది అనమాట. బట్ మనం వచ్చేసి వెళ్ళేది వచ్చేసి నాటుకాయలకి అనమాట. అల్లనేరేడుకాయలు నాటుకాయలు ఉంటాయి, మొత్తం అడవుల్లో పండినవి అనమాట. వాటి కోసం అయితే మనం వెళ్తున్నాం ఇప్పుడు. అవి వచ్చేసి బెస్ట్ ఆప్షన్ ఏంటంటేనా, బెస్ట్ అడ్వాంటేజెస్ ఏంటంటేనా, మనం వచ్చేసి అది తిన్నా కూడా షుగర్ లెవెల్స్ అనేది కొంచెం కంట్రోల్ అవ్వడం కానీ, లైక్ వచ్చేసి మంచిగా యాక్టివ్గా ఉండడం కానీ షుగర్ పేషెంట్స్కి అలాంటి. ప్లస్ ఇంకోటి ఏంటంటేనా, మనం వచ్చేసి అవి తిని పడేసిన గింజలు ఉంటాయి కదా, ఆ గింజల్ని మంచిగా ఎండబెట్టేసి ఒకసారి వచ్చేసి వాటిని ప్యాన్లో మంచిగా వేయించేసిన తర్వాత దాన్ని ఒక పొడి కట్టు కొట్టేసి లోపల పెట్టుకొనేసి డైలీ ఒక పరగడుపున ఒక స్పూన్ తీసుకుంటే మాత్రం షుగర్ లెవెల్స్ డైలీ లేకుండా మంచి ఒక కంట్రోల్గా ఉంటాయనేసి నమ్ముతారనమాట. లైక్ మాకు తెలిసిన కొందరు షుగర్ పేషెంట్స్ అంటే ఉన్నారనమాట మా ఇళ్ళలో, మాకు తెలిసిన వాళ్ళు. అట్లా వాళ్ళు వచ్చేసి ఇట్లా చేస్తారు, లైక్ అలోవెరా తింటారు అండ్ కాకరకాయ తింటారు, ఇలాంటివి వచ్చేసి ఇవి తింటారనమాట. ఇప్పుడు వచ్చేసి మనం అడవిలోకి వెళ్తున్నాం అనమాట. మొత్తం చూసారు కదా, మంచిగా అయితే రూట్ వేస్తారు, బాగానే ఉంది. వ్యూ అయితేనే మొత్తం గ్రీనరీ అనమాట. ఇలాంటి చూసినప్పుడే మంచిగా 100% ఆక్సిజన్ అంట, ఇలాంటివన్నీ తీసుకోవడానికి బాగుంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే హెల్త్ కూడా సూపర్ ఉంటుంది అనమాట. లైక్ మంచిగా ఉంటుంది. మనం ఏమైనా ఫ్యాట్ అంట ఇలాంటివన్నీ ఎలాంటివి ఉన్నా కూడా ఎక్కువ. అంటే ఈ ఘాట్ రోడ్ మొత్తం వచ్చేసి ఘాట్ రోడ్, ప్లస్ వచ్చేసి మనము అడవిలోకి ఎంటర్ అవుతున్నాం కాబట్టి టర్నింగ్స్ అన్ని చాలా అంటే చాలా టర్నింగ్స్ అయితే ఉంటాయన్నమాట. మనం చూసుకొని అయితే జాగ్రత్తగా వెళ్ళాలి. మ్యాక్సిమం వచ్చేసి వెహికల్స్ అయితే ఏం రావు, ఎందుకంటే ఫారెస్ట్ ఏరియా. ఇంకోటి వచ్చేసి ఫారెస్ట్ వచ్చేసి ఏమన్నా ఉండేదానికి అవకాశం ఉందన్నమాట. లైక్ ఇంకోటి వచ్చేసి వైల్డ్ అనిమల్స్ ఉంటాయన్నమాట. అక్కడ కనపడుతుంది కదా కొంచెం బ్లాక్గా, అక్కడికే అంతా మనం వెళ్తున్నాం అనమాట. అక్కడే మనకు వచ్చేసి మెయిన్గా అయితే ఉన్నాయన్నమాట. ఇవాళ వచ్చేసి నేను మా ఊర్లో ఈయన ఉంటాడు కదా, మ్యాక్సిమం అయితే చెట్లు వచ్చేసి ఈయనవే అనమాట. మొత్తం అడవిలో అయితే ఉన్నాయన్నమాట. ఈయన వచ్చేసి రెడీ అంటే మామూలుగా లేదు, ఊరికి అట్లా బెగేస్తారనమాట. ఇది వచ్చేసి ముందు వచ్చేసి మామిడి చెట్టు, ఇందులో కాయలు అయితే బాగానే ఉంటాయి, నాటుకాయలు అనమాట. ఇవి కూడా బాగుంటాయి. అండ్ దీని వెనకాల వచ్చేసి ఒక చెట్టు అయితే ఉందన్నమాట. ఇది ఇంకోటి, దీని పక్కన ఇంకోటి ఉందన్నమాట. దానికి వచ్చేసి సైజ్ అయితే చాలా చిన్నగా ఉందన్నమాట. బట్ టేస్ట్ కూడా వచ్చేసి నాటుకాయలు కదా, కొంచెం లైట్ ఒగరు ఉంటుంది, కొంచెం పులుపు ఉంటుంది, లైక్ ఉంటుంది. చెట్లలో వచ్చేసి కాయలు అయితే బాగాలే కాసిందనమాట. అదేదో మనం పల్లెల్లో పోయేవారు పిచ్చ కాపు అయితే కాసిందనమాట. కింద చూడండి ఎర్రగా అయితే ఉన్నాయి. ఒక చెప్తారు చాలా అంటే చాలా అని రాలిపోయాయి అనమాట కిందంతా మొత్తము. ఇలాంటివన్నీ చూస్తూ ఉండొచ్చు. బట్ మనం వచ్చేసి ఏం చేయాలంటే ఇప్పుడు కింద అయితే కొమ్మలు ఉన్నాయన్నమాట. ఆ కొమ్మలకి వచ్చేసి పీకడానికి వెళ్ళాము. చూడండి చేత్తోనే అందిపోతాయి అట్లే తినడానికి కూడా. నేను వచ్చేసి ఒక చిన్న బ్లాక్ కవర్ ఒక కవర్ అయితే తీసుకొచ్చేసేసుకొని అక్కడ పెట్టేసి ఒక్కొక్కటి పీకుతున్నా అనమాట. పీకుతుంటే నాకు వచ్చేసి కింద పడింటాయి కదా, అవి ఏరుకోవడానికి అయితే సాటిస్ఫాక్షన్ లేదనమాట. సాటిస్ఫాక్షన్ లేకుండా ఉంటే నేను వచ్చేసి ఏం చేస్తున్నానంటేనా, ఒక్కొక్కటి ఓపుకున్నంత వరకు వచ్చేసి నేనైతే పీకాను అనమాట. దాని తర్వాత వచ్చేసి నాకైతే మాత్రం ఓపిక నశించిపోయి దగ్గరికి పీకి దాంతో వచ్చేసి అట్లే కొంచెం ఒక్కొక్కటి తింటూ మామూలుగా ఒక్కొక్కటి పీకుంటారు. లైట్గా ఎర్రకాయలు కూడా ఉన్నాయి. ఇవి వచ్చేసి ఈ ఆకులు కొంచెం డిఫరెంట్ ఏం లేదు, మామూలుగా ఉంటాయి. అంటే వీటికేం మనం పెస్టిసైడ్స్ అంటే ఇలాంటివి ఏమి ఉండవు కాబట్టి ఆటోమేటిక్గా మామూలుగా అలా ఉంటాయి. చీమలు బాటాడుతుంటాయి. మనం చీమలు కాదు కానీ అది జూలులు అని కూడా అంటారనమాట. వీటిల్లోనే పీకాలన్నా కూడా ఎంతని ఓపిక ఉంటుంది మనకి. ఓపిక అయితే నశించిపోయిందనమాట. అట్లా ఏం చేస్తాం, ఒక్కోసారి అయితే తిన్నానమాట ఇవి వచ్చేసి బ్లాక్గా ఉంటే. బట్ ఇవి వచ్చేసి ఇంకో డిసడ్వాంటేజ్ ఏంటంటేనా, తిన్న తర్వాత దగ్గు రావడం మ్యాక్సిమం. ఇంకోటి వచ్చేసి రఫ్ అవుతుంది అనమాట, గొంతు మొత్తం రాసుకుపోతుంది. దాని తర్వాత వచ్చేసి ఇంకా జ్యూసెస్ అంటే ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. బట్ నేను వచ్చేసి ట్రై చేస్తూనే ఉండే అనమాట. చూడండి కాపు అయితే మాత్రం పల్లె ఉన్నాయన్నమాట కాయలు. నేను వచ్చేసి ఇంకా నాకు ఓపిక తక్కువైపోతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటేనా, లాగి ఒక్కోటి పీకలంటే నాకైతే ఓపిక అయితే రాలేదనమాట. యాక్చువల్లీ ఇప్పుడు ఏమైందంటే నాకు థాట్ వచ్చిందనమాట. ఆ థాట్ ఏంటంటేనా, నా షర్ట్ ఉంటుంది కదా, యాక్చువల్లీ అది షర్ట్ వేసుకొని కదా, ఆ షర్ట్ వచ్చేసి తీసేసి దాన్ని వచ్చేసి కింద పరిచాను అనమాట.
కింద పరిచేసి దాన్ని మొత్తం అంటే ఇప్పుడు దాని కింద పరిచిన తర్వాత ఏమవుతుందంటేనో మనం చెట్టు పట్టుకొని కొమ్మలు ఊపితే మాత్రం కింద కాయలు పడతాయి కదా, అట్లా వచ్చేసి చేసినాయి. అది కాక కింద వచ్చేసి కాయలు మొత్తం చాలా అయితే ఉన్నాయన్నమాట. నేను ఇట్లా చేసేసిన. ఇట్లా చేసిన తర్వాత ఇంటికైతే వెళ్ళాను అనమాట. ఇంటికి వెళ్తే నాకు ఉంటుంది ఈరోజు సుప్రభాతాలు కాదు, పిచ్చ దెబ్బలు కూడా పడతాయి నాకు తెలిసిపోయింది. చెట్లు అయితే బాగుంటుంది. ఈసారి అయితే ఇంకోసారి చూసుకొని నేను కవర్ పీకుండేసి అనమాట. ఆయన కూడా ఒక కవర్కి అయితే పీక్కున్నాడు. చూడండి, ఆయన వచ్చేసి ఇన్ని కాయలు పీకినాడు. నా వచ్చేసి బ్లాక్ కాయలు కాబట్టి ఇంత మాత్రం సరిపోయాయి అనమాట. ఆయన వచ్చేసి కొంచెం వచ్చేసి ఇది ఫోన్కి కూడా కర్ర అయితే అయ్యింది. ఏం చేద్దాం, ఏం చేయలేము. ఇంకోటి వచ్చేసి అక్కడ తొక్కిన తర్వాత ఇవి చెప్పులు చూడండి, చెప్పులు కూడా మొత్తం పింక్ కలర్లోకి అయితే మొత్తం మారిపోయాయి అనమాట. ఇంకా అక్కడి నుంచి చూసుకుంటే యాక్చువల్లీ వ్యూ అయితే ఇది తిరుపతి కొండ అనమాట, శేషాచలం అంటారు. మీకు ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకోటి వచ్చేసి ఈ శేషాచలం అన్నాం కదా, మొత్తం క్లైమేట్